మీ సమస్య ఏంటమ్మా? మా భర్త చచ్చిపోయింది సార్. నాకు ఇల్లు పేపర్ గురించి పెట్టిన. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. ఇంతవరకు కిరాయిలు కడుతున్నా. పిల్లలు ఒక్కదాన్ని. నా భర్త చచ్చిపోయింది కాబట్టి నేను కిరాయి ఇల్లు కట్టుకుంటా. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన. కానీ నాకు ఇంతవరకు ఆన్సర్ ఏది వస్తలేదు. రేషన్ కార్డు కొట్టేసిండు. నేను ఒక 4 సంవత్సరాలు వండుకుంటే కర్తవాళ్ళు రేషన్ కార్డు కూడా కొట్టేసిండు సీనా అనేటైనా. మా పిల్లలు తెలియక మేము తినలేము, మా బియ్యము అంటానని పిల్లలు తీసుకోలేరు సార్. తీసుకున్నాక ఏం చేశారు, కొట్టేసిండు. కొట్టేసినాక కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మాది ఏ సమాధానం రానప్పుడు మేము ఏం చేయాలి? మరి నా భర్త చచ్చిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. పేపర్లు పట్టుకొని తిరుగుతున్నా ఒక్కదానే. మీరు ఎన్నిసార్లు రాబట్టి? ఇది రెండోసారి సార్. రెండోసారి ఇది మళ్ళా రావాలని కూడా రెండోసారి. ఏది లోపల పోయారు, అధికారులను కలిసారు. మీరు అధికారులను కలిసినప్పుడు ఆయన ఏమంటారు? పేపర్ తీసుకుంటూ పక్కకు కట్టుకుంటూ సరే వెళ్ళండి అంటారు, అంతే. మొబైల్ నెంబర్ తీసుకున్నారు సార్, మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు. నేను ప్రాసెస్ మేము కాల్ చేస్తామమ్మా, అప్పుడు వచ్చినప్పుడు రిప్లై ఇస్తాము, అంతవరకు అయితే ఏం లేదమ్మా, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారు సార్ మాకు. చెప్పేదైతే అంతే, ఇంకేమీ లేదడ.